హాయ్ ఫ్రెండ్స్, తమ్నైల్లో చూసినట్లుగా ఈ సంవత్సరానికి ఇదే మా లాస్ట్ వీడియో. సో మా ఫ్రెండ్స్ అందరం చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండి, మేమందరం కలిసి ఈ లాస్ట్ డేని ఎలా ఎంజాయ్ చేసామో ఒక్కసారి చూసేసేయండి. ఇవే మెమరీస్, ఇంట్లో తోటకూర పప్పు గోంగూర పచ్చడి కాదు. ఫస్ట్ అయితే మేమందరం కలిసి టెంపుల్కి వెళ్ళి వచ్చామండి. ఆ టెంపుల్ దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత చక్కగా ఆయన పంతులు గారు పులిహోర పెట్టారనమాట. అవి తింటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం అనమాట. ఆ తర్వాత దర్శనం అంతా అయిపోయిన తర్వాత శైలజ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. యాక్చువల్గా ఆ వీడియో అంటే టెంపుల్కి సంబంధించినటువంటి వీడియో నేను రేపు అప్లోడ్ చేస్తాను. ఈరోజు జస్ట్ సెండ్ ఆఫ్ వీడియో లాగా నేను ఇది షేర్ చేస్తున్నానండి. మేము 5గురం కలిసి ఈరోజు ఎలా ఎంజాయ్ చేసాము అనేది మీకు చూపిస్తాను, ఒక షార్ట్ వీడియో లాగా. మీరైతే వీడియో చూసేసేయండి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. మా వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీ న్యూ ఇయర్. అది వద్దులే, ఎంగిల్ తిను కూడా. సరే. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఇది పెట్టేసి హ్యాపీ న్యూ ఇయర్. ఇది కాదు కానీ చంద్రశేఖర్ ఫంక్షన్లో ఇదే స్వీట్ తినండి, స్వీట్ తింటాం చక్కగా. నేను తినకూడదు. ఇదిగో వాడు ఫోటోలు చూపించాడు. సునీత హాయ్ చెప్పాయి. పర్లా తింటూ చెప్పు. హాయ్ చెప్పు సునీత. హాయ్. మీరందరూ షార్ట్ వీడియోలో మా ఆడియన్స్కి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి. ఇది శైలజ అండి, వాళ్ళ ఇల్లే. ఇది బాగుందా? సో మేమైతే ఈరోజు మా ఫ్రెండ్ శైలజ వాళ్ళ ఇంట్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇదిగో కృష్ణవేణి. హాయ్. ఇదిగో సునీత. నోరు ఖాళీ లేదండి, స్వీట్ తింటుంది. ఇదిగో సునీత అంటే నరహరి సునీత. ఏమో సెట్ సునీత. లావు సునీత, సన్న సునీత అంట. శైలజ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. యాక్చువల్గా ఈరోజు December 31 అండి. అనుకోకుండా మేము నలుగురం ఫ్రెండ్స్, మేము 5గురిమి ఈరోజు గ్యాదర్ అయ్యామన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే 2024ని ఈ విధంగా నా ఫ్రెండ్స్తో కలిసి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం. 25ని వెల్కమ్ చెప్తున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. అందుకే నేను ఈ స్మాల్ వీడియోని మీకు షేర్ చేసుకుంటున్నాను. అందరికీ మా అందరి తరఫున హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ టు 2024 అండ్ వెల్కమ్ టు 2025. సో ఇట్స్ టైమ్ ఫర్ లంచ్ చేసేస్తున్నా ఫ్రెండ్స్ అందరం కలిసి. సునీత హాయ్, కృష్ణవేణి హాయ్. హాయ్ సునీత హాయ్. హాయ్. రావే. నువ్వు కూడా వద్దు, లాస ప్రాణం కొట్టుకుంటుంది. నెయ్యి వద్దు అంటే తిన్నానే. మంచి ఎనర్జీ ఉండాలి. మనోరాలు పెంచాలి. నలుగురు మనవరాళ్ళ మంట వచ్చింది. సునీత కూతుర్లు మళ్ళీ మనవరాళ్ళేనా? పండుగ చేసుకో సునీత. కాదంటుంది మనవాళ్ళు కాదు, మనోరాల్లోనే అన్నాను. ఎందుకని అంతే అనిపించింది. వాళ్ళే రైట్ అంట. సరే నిజమే అన్నావు. కూతుర్లు పెట్టనే అమ్మాయి పడట్లేదు, అందరు అబ్బాయిలే పెద్దలు అబ్బాయిలు ఇప్పుడు అబ్బాయిలా. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎలా ఎంజాయ్ చేస్తున్నామో. మాకంటూ ఎలాంటి లిమిట్స్ ఉండవండి, ఎందుకంటే మేమందరము చిన్ననాటి స్నేహితురాళ్ళం కాబట్టి. ఎప్పుడో 10th క్లాస్ తర్వాత విడిపోయామండి. మళ్ళీ మా పిల్లలు 10th క్లాస్ చదివేటప్పుడు మీట్ అయ్యామన్నమాట, కోవిడ్ దయ వల్ల. అప్పటి నుండి ఇలా అప్పుడప్పుడు కుదిరినప్పుడల్లా కలుస్తూనే ఉంటామండి, ఎంజాయ్ చేస్తూనే ఉంటాము. కానీ ఈరోజు కలవడం అనేది అనుకోకుండా జరిగిన విషయం అనమాట. ఈ విధంగా 2024ని నా ఫ్రెండ్స్తో కలిసి సెండ్ ఆఫ్ ఇవ్వటం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ ఐ యామ్ విషింగ్ యూ ఆల్
హ్యాపీ న్యూ ఇయర్ అండి. 2025 అనేది మీ జీవితంలో అన్ని సుఖ సంతోషాలను ఇవ్వాలని ఆ భగవంతుడిని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఉంటానండి మరి. బాయ్.